ఎక్కడుంటాడో తెలీదు. సిరాకు వచ్చి కోపం వచ్చే టైంలో మైకులు ఇస్తారు, వాళ్ళు ఈడని చెప్పి మాట్లాడతాడు అనుకుంటారు. అందరూ కూడా ఏ ఫంక్షన్కైనా వస్తే సార్ అందరూ ఏ ఫంక్షన్కి వచ్చినా సరే ముందుగా చెప్పే మాట మీడియా మిత్రులందరికీ నమస్కారాలని చెప్తారు, కానీ తర్వాత వాళ్ళ గురించి మాట్లాడరు. నేను మాత్రం మీ గురించే మాట్లాడతాను. నేను జీకే ఫిలిమ్స్లో విశాల్ గారు ఆఫీసులో ఉండేటప్పుడు బీభత్సమైన పబ్లిసిటీ చేసేటప్పుడు రోజు మీడియా మిత్రులు వస్తూనే ఉండేవారు. రాజుగారు విక్రమకృష్ణ గారు ఉన్నారా, విశాల్ గారు ఉన్నారా? ఉన్నారు సార్, లోపల ఉన్నారు, ముందు మీరు కూర్చోండి అని ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి లోపలికి వెళ్ళి అప్పుడు వచ్చిన రిపోర్టర్ అయినా సరే సార్ ఆయన చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాడని చెప్పి అక్కడ నాటకవాడి ముందు లోపలికి పంపించేసి హ్యాపీగా బయటికి పంపించేవాడిని. అప్పటి నుంచి కూడా నేనంటే ప్రేమ అనురాగం మా మీడియా మిత్రులందరికీ. వాళ్ళని వారు ఎప్పుడు రాజుగారు ఈ జీకే ఫిలిమ్స్లో అలాగే ఉండిపోతారో మీరు ఆఫీస్ బాయ్ కింద, ఎప్పటికైనా సరే మీరు మాట్లాడుతుండగా మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేసి షూట్ చేసే అవకాశం మీకు వస్తుందని చెప్పి ఆ రోజుని జీకే ఫిలిమ్స్ ఆఫీసులో చెప్పారు ఈ మీడియా మిత్రులంతా. ఒక ఆర్టిస్ట్ని పైకి తీసుకురావాలన్నా ఆపేమనా ఏమో సాల్వ్ వేసి చప్పట్లు కొడితే ఇంక చాలంటావేమో. ఎప్పుడైనా సరే ఆర్టిస్ట్ని పైకి తీసుకురావాలన్నా ఈ ఆర్టిస్ట్ పైకి వస్తాడని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మీడియా మిత్రులు. మరి ఇంకా ఈ సినిమాలో నాకు ఒక ముస్లిం క్యారెక్టర్ ఇచ్చారు. నాకు అసలు హిందీ రాదు. అమ్కిసిసే కమ్నహి ఏక్ జుదే కేలి జిందగీ ఏక్ సఫర్, ఈ 3 మాటలే వచ్చు. అయినా సరే నాకు ఒక హిందీ క్యారెక్టర్ ఇచ్చాడు. సినిమాలో హీరో ఎన్ని కష్టాలు పడ్డాడో సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి అన్ని కష్టాలు పడ్డాడు. వెళ్తాను ఇంకొక మాటలు, అన్ని కష్టాలు పడ్డాడు. ఇంకా డైరెక్టర్ గారు ఆర్టిస్టులు అందరూ కంగారు పడ్డారు, కానీ ఆయన కంగారు పడకుండా చాలా సింపుల్గా తీశాడు డైరెక్టర్ గారు. నా జీవితంలో 79 నుంచి చాలామంది డైరెక్టర్లు చూశాను, కానీ కంగారు పడకుండా మంచి సినిమా తీశాడు డైరెక్టర్ గారు, అంజీ గారు. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నేను రజనీకాంత్ గారి గురించి ఓ డైలాగ్ రాసుకొని ఎప్పుడు ఉంచుకుంటాను. ఆ డైలాగ్ ఇప్పుడు రాకేష్ గారి కోసం వాడుతున్నాను. ఏటుగట్టును కూర్చొని గేలం వేసి చేపలు పట్టేవాడు కాదురా నిజమైన వేటగాడు, నడి సముద్రమయానికి ప్రాణాలకి తెగించి చేపను ఏటాడి ఎంటాడేవాడేరా నిజమైన వేటగాడు. అలాంటి వేటగాడు మా రాకేష్. ఎక్కడ వదల్లే, ఏదో చెట్టు నీడను కూర్చొని చిన్న ఎరేసి చేపను పట్టలే, వెళ్ళాడు తుఫాన్లో బీభత్సం, బోట్ వెళ్తుంది, సముద్ర కెరటాలు వస్తున్నాయి, అయినా సరే చేపను ఏటాడి ఎంటాడి పట్టుకొని వచ్చాడు, సక్సెస్ కొట్టాడు. అలాంటి ఆటగాడు మా రాకేష్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఇంకో షీల్డ్ ఇచ్చేలాగా ఉన్నాడు. సభకు నమస్కారం. అందరికీ నమస్కారం. నేను ఖచ్చితంగా 2 మాటలు మాట్లాడాలా, ఎందుకంటే ఫస్ట్ అన్నను వెళ్ళిపోనా ప్లీజ్. ఫస్ట్ ఈ సినిమాకి ఇంత పబ్లిసిటీ చేసిన మా వంశన్నకి ఫస్ట్, అలాగే శేఖర్ అన్నకి, ఇద్దరికి. ఎందుకంటే ఇంత చిన్న సినిమాని ఇంత పెద్ద తీసుకొచ్చినట్టు ఒకసారి అడిగిన రాకేష్ అన్నకు, అన్న ఎవరన్నా మనకి ఇంత పబ్లిసిటీ చేస్తారంటే సేమ్ డైరెక్ట్ వంశీశేఖర్ గారు పేరు చెప్పారు. ఫస్ట్ వాళ్ళకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ, ఇంత చిన్న సినిమాని ఇంత పెద్ద చేసినందుకు. అండ్ జబర్దస్త్లో నాకు ఫస్ట్ అభి అన్న నాకు లైఫ్ ఇచ్చే ముందు నాకు 2 స్కిట్లు ఫస్ట్ నువ్వే ఇచ్చావు, అప్పులప్పారావు సీక్వెల్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మొన్న రీసెంట్గా కూడా రాకేష్ గారి టీంలోనే చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ గారికి అండ్ ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఏం మ్యూజిక్ ఇచ్చావన్న, అసలు సెకండ్ బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. ఆ మ్యూజిక్ తోటి ఇలా లేచిపోయింది సినిమా అంతా. నిజంగా చాలా మంచి వర్క్ అని, మీ డైరెక్షన్, మీ కెమెరా వర్క్ కానీ, అలాగే రాకేష్ గారు యాజ్ ఎ హీరోగా, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అన్నిటికీ కూడా నువ్వు చాలా బాగా చేసావు. అలాగే సుజాత గారికి అండ్ ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు పొద్దున 11 గంటలకు పిలిచారన్న, ఒక షాట్ చేయించారు, 1 గంటకు డబ్బింగ్ చెప్పాను, నా షూటింగ్ అయిపోయింది, పేమెంట్ ఇచ్చారు, పంపించేశారు, అంతే. రియలీ థ్యాంక్ యూ. చేసిన చిన్న పాత్ర అయినా కానీ చాలా అద్భుతంగా చేయించారు. కానీ ఒక్కటే లోటు, అందులో యాక్టింగ్ చేసింది చిన్న బాబుతోటి, నీతో కూడా చేయాలనుకుంటున్నా ఈ సినిమాలో సీక్వెల్లో. నేను ముసలోడు అయిపోయి ఉంటాను నీతో పాటు. నీ పేరేం పేరు నాన్న? కేశవచంద్ర రమావత్, షార్ట్ కట్లో కేసీఆర్. జై కేసీఆర్. కాదు నవీన్ గారు, నాకు లైఫ్ ఇచ్చింది సంటి గారు, అభి గారు అన్న. ఇప్పుడు ఎవరి పేరు
లైఫ్ ఇచ్చింది ఖచ్చితంగా చంటి గారు, అభి గారు అన్నా కానీ దానికి ముందు స్కిట్లు ఇచ్చింది మీరు. గుర్తుందా మీకు? అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ అప్పలప్పరావు స్కిట్ ఇచ్చారు. అండ్ ఎప్పటికీ నేను లైఫ్లో మర్చిపోయింది అదిరే అభి గారిని. థ్యాంక్ యూ అభి అన్న. వేరే డిబేట్ పెట్టుకుందాం ఒకరోజు సరదాగా టైం చూసి. కానీ మా కెమెరా మరో ఒక యూనిట్ని తన భుజాల మీద వేసుకొని వర్క్ చేసిన అన్న వెంకటన్న కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, సుజాత గారు ఎక్కడున్నా కూడా తొందరగా రావాలి, టైం లేదు ప్లీజ్ సుజాత. సో ఆర్టిస్టులు అందరూ కూడా పైకి రావచ్చు ప్లీజ్. ఒక 1 word. నమస్తే మీడియా పీపుల్స్ అందరికీ, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా. యాక్చువల్లీ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు అంజీ గారికి అన్న చాలా థ్యాంక్స్. రాకేష్ గారికి, ఈ సినిమాలో నాకు కెమెరామెన్ అవకాశం ఇచ్చిన అంజనకి, ప్లస్ ఈ సినిమా కంటే ముందు కూడా నాకు 2 సినిమాలు ఇచ్చాడు అవకాశం. థ్యాంక్స్ అన్న. ఈ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు అందరికీ, ఈ మీడియా పీపుల్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మా ఇంటికి కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ అంటే కేశవచంద్ర రమావత్. మా ఇంటికి వచ్చి మా అమ్మ భోజనం తిని మా అమ్మ ఆశీర్వదించింది. ఈ సినిమా చాలా హిట్ అవుతుందా అని చెప్పింది. దాని తగ్గట్టు మా అమ్మ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ సార్ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ మీ సినిమాలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇదంతా అంజీ అన్న వాళ్ళే, మన అది టీం అంతా. ఆయన ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ సినిమా గురించి ఎన్ని రోజులు చేసామని ఒక డాక్యుమెంటే చేయొచ్చు. సో అందరూ ఆర్టిస్టులు అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ ఒక ఫోటో దిగేసుకొని ఒక్క మాట నేను మాట్లాడాలి మీ అందరూ ఉంటే. అండ్ సుజాత గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తొందరగా రావాలి ప్లీజ్ సుజాత గారు కూడా. మా డైరెక్టర్ చరణార్జున్ గారిని, డైరెక్టర్ అంజీ గారిని, చందన్న, ప్రసాద్, అందరూ వేదిక మీదకి రండి. అందరూ రండి ప్లీజ్. ఒక్క మాట మాట్లాడి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను సుజాత గారిని ప్లీజ్. ఈ లోపల మా అమ్మగా చేసిన కీర్తిలత గారు ఒక మాట మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ సినిమా కేశవచంద్ర రమావత్ కేసీఆర్ అనే సినిమాలో నేను చేయడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ అనే పదం నాకు ఒక పేగుబంధంగా అనిపిస్తుంది. నేను బీఆర్ఎస్ లీడర్గా ఉన్నాను. కేసీఆర్ అనే ఒక పదం ఎమోషన్, ఒక వైబ్రేషన్. అలాంటిది కేసీఆర్ అనే ఒక కేసీఆర్కి మదర్ అని అనిపించుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన రాకేష్ గారికి, అంజీ గారికి, నేను దీనికంటే ముందు భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా చేశాను. దాంట్లో అంజీ గారు ఇందాక మాట్లాడారు కదా, లీడ్ రోల్ చేశారు. నన్ను ఈ సినిమాకి రిఫర్ చేయడం జరిగింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ అంజీ గారు. ఎందుకంటే ఆ సినిమాలో హీరోయిన్ మదర్గా చేశాను. మదర్ క్యారెక్టర్స్కి చాలా బాగుంటారు అని రిఫర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు లోహిత్ గారు చెప్పినట్టు నేను ఒక 70 అబోవ్ మూవీస్ చేశాను. కానీ పలానా చోట ఒక చోటే కనిపించి వెళ్ళావక్క, ఇంకా బాగా ఉంటే బాగుండేది అని ప్రతి ఒక్కరూ అంటారు. మీకు క్యారెక్టర్స్ రాకపోవడం ఏంటి, ఎంత బాగా నటిస్తారు, మీకు ఇప్పటికెప్పుడో లైఫ్ రావాలి అంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో లైఫ్ వస్తుంది. అంటే కొంతమందికి లీడ్గా వస్తుంది, కొంతమందికి మదర్స్గా వస్తుంది, కొంతమందికి బామ్మగా వస్తుంది. మొన్న ఫేస్బుక్లో దేవి ప్రసాద్ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టిస్టులందరికీ కూడా అబోవ్ 50 లైఫ్ వచ్చిన వాళ్ళే 90% పీపుల్ ఉంటారు హీరోస్గా. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయడమే హీరోస్గా స్టార్ట్ చేస్తారు కాబట్టి 50s అబోనే వస్తారు. బట్ నాకు 40sలోనే లైఫ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇకపై మదర్ క్యారెక్టర్స్ రాకేష్ గారి సినిమాతో నిజంగా తెలంగాణ మొత్తం నన్ను లీడర్గా గుర్తిస్తారు. కాబట్టి ఈ సినిమా అందరూ చూశారు కాబట్టి నిజంగా ఆర్టిస్ట్గా కూడా నేను చాలా గర్వపడుతున్నాను. తెలంగాణ తల్లి అని పిలుస్తున్నారు. అంటే కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. తెలంగాణ తల్లి అని పిలుస్తుంటే నిజంగా చాలా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అంజీ గారు డ్యూయల్ రోల్ చేశారు డైరెక్టర్గా అండ్ కెమెరామెన్గా. రియల్లీ థ్యాంక్ యూ అండి. మీ పేషెన్స్ మా అందరికీ కూడా స్ఫూర్తి. ఇంకా మా తమ్ముడు చరణ్ అర్జున్తో కూడా ఒక అనుబంధం మాది. ఎందుకంటే మా సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడే. మా సినిమా హిట్ అవ్వడానికి, భీమదేవరపల్లి బ్రాంచ్ హిట్ అవ్వడానికి కూడా మ్యూజిక్కే కారణం.
సో ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలని నేను కోరుకుంటూ ఆశీర్వదిస్తూ రియల్లీ మనమందరం కూడా టీమ్గా ఇంకా ఇంకా ఎన్నో సక్సెస్లు పొందాలని అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నిజంగా మీ అందరి సపోర్ట్తోనే ఈ సినిమా ఇంత బాగా సక్సెస్ అయింది. రియల్లీ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.